హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేయడం చూపిస్తుందండి. అది జాగ్రత్త. ముందుగా మనకి సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. దాగుల్లో మీటర్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది లూజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందుగా 2 ఖర్చు భాగాలతో పైకి తీసుకోవాలి. ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 2 ఖర్చు భాగాలు కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెనక భాగానికి కింద నడుము భాగానికి మనం బెల్ట్ భాగాన్ని వేరే తీసుకోవాలి. క్లాత్ అనేది మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నడుము భాగం, లేదా మనకి పైకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉండాలంటే మనం నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. ముందుగా బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ముందు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి, లేదా 1/2 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి మనం. అంటే ఒక 3 ఇంచెస్కి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు భాగం లేకపోయినట్లయితే మనం 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఖర్చు భాగం ఉన్నట్లయితే మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. నేను ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. మార్కింగ్ అనేది ఇప్పుడు పొడవు దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. మెడ చిన్నగా ఉంటుందని కొంచెం పెద్దగా పెట్టినట్లయితే మనకి షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. మనకు ఆ విధంగా లేకుండా ఉండాలంటే డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర స్టిఫ్గా పైకి పట్టుకోవాలి ఈ విధంగా. అప్పుడే మనకు మెడ భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి మనం. ఈ లోపలికి మనం ఖర్చు భాగం తీసుకున్నట్లయితే మనకి టైట్ అయిపోతుంది, షోల్డర్ అనేది చిన్నదైపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి వేరేగా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఖర్చు భాగానికి ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్కి పెంచుకోవాలి, లేదా మన టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి కింద నుంచి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగం ఎంత అవుతుందో పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. క్రొత్తగా నేర్చుకునేవారు మార్కింగ్స్ అనేది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తున్నాను స్ట్రైట్గా. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి చంక భాగానికి ఎప్పుడు కూడా. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి మార్క్ చేసుకోవాలి కింద మార్కింగ్కి కలుపుకొని. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ నుంచి కిందకి డౌన్ చేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు కార్నర్లో ఎప్పుడు కూడా మనం ఒక 1.5 ఇంచ్ ఉండేదాకా పైకి మార్క్ చేసుకోవాలి, లేదా ఇక్కడ కూడా మనం టేప్ను ఉపయోగించుకోవచ్చు. 1.5కి మనం ఏ సైజ్ వరకు అయినా మనం ఈ విధంగానే తీసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకు సరిపోతుంది లేదో ఒకసారి చంక భాగంకి మార్క్ చూసుకోవాలి ఒకసారి. మనం బ్యాక్ పార్ట్తోనే తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే షోల్డర్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. చంక భాగానికి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చంక భాగం అనేది ఈ విధంగా చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా సరిపోతుందో లేదో, ఖర్చు భాగానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మనం ఒక 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ ఇష్టపడేవాళ్ళు రౌండ్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా, లేదా మనం మోడల్ ఇష్టపడేవాళ్ళు మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్కి ఈ విధంగా మార్చేస్తున్నాను. లాస్ట్లో మార్కింగ్ అనేది మార్చుతాను. రౌండ్ కాకుండా సింపుల్ డిజైన్లో కట్ చేసుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజెస్ అయినా సరే సింపుల్గా నెక్ డిజైన్ వేసుకోవచ్చు. బ్లౌజ్ బ్యాక్ నెక్కి మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. క్రొత్త వరకు ఈజీగా ఉంటుంది. మనం మార్కింగ్లో కటింగ్లోనే అన్నీ మార్క్ చేసినట్లయితే సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ ఇక్కడి నుంచే కాబట్టి షోల్డర్ నుంచి నేను మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా మిడిల్ పాయింట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా మన బ్లౌజ్ ఆదని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పైనుంచే వేసుకోవాలి. మనకి ఇదే మార్కింగ్ పైనుంచి పొడవు కాబట్టి పొడవుకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం రెండు వైపులా కూడా ఇదే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. మనం డాట్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మరీ వెడల్పు అనేది వేసుకున్నట్లయితే మనకి టైట్ అయిపోతుంది. కాబట్టి మనం తక్కువలో వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పూర్తయిన తర్వాత మనం కావాలనుకున్నట్లయితే మనం కొంచెం ఎక్స్ట్రా టైట్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. కింద నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మన ఫ్రంట్ పార్ట్కి షేప్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సుల పట్టీతోనే తీసుకోవాలి. తాళ్ళు పట్టీ అనేది మనకి ఇది ఎంత ఎక్స్ట్రా క్లాత్ కాబట్టి తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు మెడభాగం అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. మనకి ఇది ఎంత అవుతుందో అంతవరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా. లేకపోతే మనకి క్లాత్ మనకి హ్యాండ్స్కి ఉన్నట్లయితే మనకి ఈ విధంగా పైకి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. మన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కింద సరిపోదు అనుకున్నట్లయితే మనం తప్పకుండా మనం చంక భాగం దగ్గర తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైన షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ అనేది ఇప్పుడు పైకే వస్తుంది. ఈ విధంగా చూసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మనకి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. షోల్డర్ లూజ్ అనేది చంక భాగంలో ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అప్పుడు కూడా పైకే తీసుకోవాలి మార్కింగ్ అనేది. బ్యాక్ పార్ట్తో తీసినట్లయితే మనకి డీప్ అనేది ఎక్కువైపోతుంది. మెడభాగం అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం మెడ భాగానికి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని.
ఇంకా మీరు కొత్తగా ఏవైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి మెడ భాగం దగ్గర. ముందు స్క్వేర్లా మార్క్ చేసుకోవాలి ముందు మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం రౌండ్ చేసుకుంటూ లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్ కోసం మనం మార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం పైకి కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మన షోల్డర్ మిడిల్కి మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద డాట్కి మన లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. ఇప్పుడు మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. మనకి సన్నగా ఉండాలికి పైన సరిపోతుంది లోతు, ఎప్పుడు కూడా కొంచెం లావుగా ఉండాలి. ఈ విధంగా కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్క్ చేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ కానీ ఈ విధంగా మెడ భాగం సరిగా రావడం లేదన్న వాళ్ళు కానీ ఒకసారి చెక్ చేసుకోండి. మెడ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం డాట్ వేసుకునే వాళ్ళు 4th డాట్ వేసుకునే వాళ్ళు కింద నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదా మాకు 4th డాట్ అవసరం లేదనుకునే వాళ్ళు పైనుంచి లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి లావుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మరి మెడ అనేది పెద్దగా తీసుకోకండి. పైకి కట్ చేసుకున్నట్లయితే మనకి సరిపోకపోయినట్లయితే మనకి తర్వాత కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని. లేదా మెడ భాగం అనేది ఫ్రంట్ మరీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం చంక భాగంలో మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్లోనే అన్నీ మనం కట్ చేసుకున్నట్లయితే మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా. మనకి డాట్స్ అనేవి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి. మన తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఉక్సులు పట్టీతో తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవును బట్టి వేసుకోవాలి. మరీ పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది కాబట్టి డాట్ పొడవును బట్టే మార్క్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. వెడల్పు కూడా సన్నగానే వేసుకోవాలి డాట్స్ ఎప్పుడు కూడా.
మనకి మిడిల్ పాయింట్ ఒకటే మనకి వెడల్పు వస్తుంది, ఉన్నాయి రెండు కూడా సన్న వస్తుంది. మనకి వెడల్పు వేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఒకసారి చూసుకొని మనం డాట్స్ అనేవి వేసుకోండి. ఇప్పుడు మనం లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్ డాట్ వేసుకోవాలి. మనకి ఇంత హైట్ అవసరం లేదు. ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఒకసారి వెడల్పు చెక్ చేసుకోండి. చాలామందికి వెడల్పు వేసినప్పుడు మనకి టైట్ అయిపోతుందని చాలామంది అడుగుతున్నారు కదండి. మనకి డాట్స్ వెడల్పుని బట్టి వేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఒక్కొక్క దానికి మనకి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం గ్యాప్ చూసుకోవాలి. మూడో దానికి కూడా సమానంగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి డాట్ అనేది. ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఇక్కడ కొంచెం దూరం ఎక్కువ ఉంచుకొని ఒక 2.5 ఇంచ్ వరకు ఉంచుకొని వేసుకోవాలి. నేనైతే ఫోర్త్ డాట్ వేయడం లేదు. మీరు ఒకవేళ కింద నుంచి ఫోర్త్ డాట్ వేసుకునే వాళ్ళైతే మిడిల్ పాయింట్ నుంచి వేసుకోండి. ఇప్పుడు నేను మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. క్రొత్త వరకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం కోసం. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండో వైపు చాలామందికి రాదు కదండి, క్రొత్త వారికి సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను ఒకదానిపై ఒకటి వేస్తున్నాను మార్కింగ్ అనేది. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని ఈ విధంగా మనం క్లాత్ని ఈ విధంగా అన్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. సాఫ్ట్గా చేసినట్లయితే మనకి ఇప్పుడు మార్కింగ్ అనేది రెండో వైపు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది రెండు వైపులో కూడా మనం మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మన రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టీకి ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోవాలి. మనం తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగానికి కూడా ఈక్వల్గా రెండు ఉండవు. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. లేదా మనకి చిన్న బ్లౌజ్ అయినట్లయితే బ్లౌజ్తో తీసుకోండి. మనకి పొడవు బ్లౌజ్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఇంచెస్ మనం తీసుకొని మెజర్మెంట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. నేను ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెంచాను కాబట్టి ఈ విధంగా 2 ఇంచెస్కి మనం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ ఓపెన్ సైడ్కి కలుపుకోవాలి. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులా ఒక్కొక్కటే తీసుకోండి. మనకి ఎక్స్ట్రా అనేది మనకు వేరే కలర్ అయినా సరే మనం వెనక భాగానికి వేసుకోవచ్చు. లేదా మనకి దలసరగా ఉండేది ఫ్యాంట్ క్లాత్ అయినా ఉపయోగించుకోవచ్చు. మనకి షేప్ పట్టీకి ఎప్పుడు కూడా మనకి రెండు వైపులా రెండు వస్తే సరిపోతుంది. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలకి ఎప్పుడు కూడా రెండు తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి, రెండు తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి రెండు.
ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. లోతు అనేది మనకు పైకి ఉండడం వల్ల మనకి ఎంత అయితే వస్తుందో లోతు తెలుస్తుంది కాబట్టి నేను పైకి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ముందు, లేదా ఒక హ్యాండ్ పొడవు పొట్టు వచ్చేస్తుంది. ఈక్వల్గా చూసుకొని మనం ఫోల్డింగ్స్ దగ్గరికి చూసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో చెక్ చేసుకున్న తర్వాత నేను మార్కింగ్ చేస్తాను. కింద మనకి సరిపోతుంది బ్లౌజ్ అనేది, కాబట్టి కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ స్టిచ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మాత్రం హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. మన ఈ విధంగా దేనికి దానికి మనం మార్కింగ్ చేసినట్లయితే సింపుల్గా మన బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లూజ్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ముందుగా మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీరు ఒకవేళ ఖర్చు ఎక్కువ పెట్టే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవుగా ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు 1.5 దాటిన దగ్గర నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర అంటే హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ అనేది కరెక్ట్గా ఈ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి బుడగలా పైకి తేలిపోతుంటుంది. మన ఫ్రంట్ పార్ట్ చాలా అసహ్యంగా ఉంటుంది. మనకి షోల్డర్ మిడిల్ కరెక్ట్గా వస్తేనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదా క్రొత్త వారైతే మిడిల్ పాయింట్లో మనకి హ్యాండ్స్ అనేవి పిన్స్ పెట్టుకోండి. ఇటు సైడ్ మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోండి. అటు సైడ్కి వచ్చేసరికి అటు నుంచి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురుబదురుగా వేసుకోవాలి. ముందు ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందు మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా రాంగ్ సైడ్ రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఈ విధంగా రెండు వైపులు మనం ఒకవైపు మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోతు భాగం అనేది 2 లేయర్స్ మీద మనం 4 ఫోల్డింగ్స్లో అయితే కట్ చేసుకోకూడదు. ఇలా లోతు భాగం అనేది స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన మెడ భాగానికి ఎప్పుడు కూడా మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ ఏదైనా సరే మన ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగే కాబట్టి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మనం ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగా వస్తుంది. మెడ భాగం అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి.
ఈ విధంగా మెడ కోసం మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగానికి ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్ని మనం జాయింట్ చేసుకోవాలి. బెల్ట్ భాగానికి ఎప్పుడు కూడా ఈ విధంగా అంచులు వచ్చినట్లయితే మనం ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.